హలో, దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ స్టోరీ మిర్రర్ నుంచి గోపాలకృష్ణ రచించిన రుణానుబంధ రూపేణ. ఒక చక్కని కథను వినేద్దామండి. ఏం రమణ, ఇదేనా రావడం అన్న పిలుపుతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఎప్పటిలాగే చేతిలో ఒక బడ్ పట్టుకొని చెవిలో తిప్పుకుంటూ కనిపించాడు శంకరం. ఇక్కడే ఉన్నావా బావా? ఆప్యాయంగా పలకరించాడు రమణ. శంకరం పక్కనే చెట్టు కింద ఉన్న సిమెంట్ దిమ్మ మీద సర్దుకొని కూర్చుంటూ, ఏమిటి విశేషాలు అడిగాడు సన్నగా గొణుగుతున్నట్లు. ఏమన్నారు ఇంట్లో? ఇయర్ బడ్ జోబులో పెట్టుకొని నిర్లక్ష్యంగా అతని వైపు చూస్తూ అడిగాడు శంకరం. ఇదేమైనా శుభకార్యమా బావా? వెళ్ళిరమ్మని చెప్పడానికి? నేనేమి ఇంట్లో మాట్లాడలేదు. అయినా నాకంటూ ఎవరున్నారని, అందుకే చెప్పాలని అనిపించలేదు, నిర్లిప్తంగా జవాబిచ్చాడు. ఆ చెట్టు కింద నుండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వైపు చూస్తూ రమణ. సూపరింటెండెంట్ డాక్టర్ మురళి ఇంకా డ్యూటీకి రాలేదు. నీ మాట చెప్పుంచాను. పేపర్స్ అవి పక్కాగా ఉంటేనే కిడ్నీ ఇవ్వడానికి సాధ్యమని పదే పదే చెప్పాడు. ఇవన్నీ మామూలే గాని ఇప్పుడు కిడ్నీ ఇవ్వాల్సిన పనేముంది రమణ? మనసు పొరల్లో ఎక్కడో మానవత్వం ఉన్నట్లుంది శంకరానికి. అనునయంగా అడిగాడు. ఇంట్లో పరిస్థితులు బాగోలేవు బావా. కొంచెం డబ్బులు ఎక్కువ ఇప్పించు. నీ కమిషన్ పోను నాకు 1,00,000 రూపాయలు కావాలి అన్నాడు రమణ. నీకు చెప్పానుగా నా కొడుకు మురళి గురించి. బొత్తిగా బాధ్యతలు పట్టని మనిషి. ఎలా పెంచిందో వాడిని రాజ్యం. నాకు వాడిని పెంచటం చేతకాలేదు బావా. రాజ్యం నన్ను వదిలి వెళ్ళిపోయింది. బ్రతుకే శూన్యమైపోయింది. ఆకాశం కేసి చూస్తూ దండం పెట్టాడు రమణ. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. కళ్ళల్లో నీళ్లు ఎక్కిపోయా అనడానికి సూచనగా ఎండిపోయాయి కళ్ళు. పాపం, ఎన్నాళ్లయిందో సరిగా తిని. రమణ, పద ఇంటికి వెళదాం. అనునయంగా భుజం మీద చెయ్యేసి అతని చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వద్దులే బావా, నా పని కొంచెం తొందరగా చూడు. ఊళ్ళో అప్పుల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకివ్వాల్సిన బాకీలు తీర్చేస్తే నా బాధ్యత ఒడ్డెక్కిపోతుంది. లేదంటే రాజ్యానికి చెడ్డ పేరు వస్తుంది. కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు రమణ. నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను రమణ. నీ పని సులభంగా అయిపోతుంది భరోసాగా అన్నాడు శంకరం. బావా, నాకు ముందుగా డబ్బిప్పించగలవా? వాళ్ళకి నమ్మకం లేకపోతే నాతో రమ్మను. ఊళ్ళో బాకీలు అవి కట్టేసి తిరిగి వస్తాను అన్నాడు రమణ. సరే చూద్దాం. అలా జరగదు రమణ. అయినా ప్రయత్నం చేద్దాం. అన్నీ సరిగ్గా జరిగితేనే రేపు ఈ వేళకి ఆపరేషన్ అయిపోతుంది చెప్పాడు శంకరం. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అప్పుడే వరుసగా 4 కార్లు వచ్చి ఆగాయి. డాక్టర్ కారు దిగి లోపలికి గబగబా నడుస్తూ ఉంటే వెనకాలే మరో 2 మగవాళ్ళు, ఆ వెనకాల 2 ఆడవాళ్లు నడుస్తూ లోపలికి వెళ్లారు. ఇదిగో శంకరం, సూపరింటెండెంట్ గారు నిన్ను రమ్మన్నారు. కార్ డోర్ లాక్ చేస్తూ చెప్పాడు డ్రైవర్ సింహాచలం. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. రమణ జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు శంకరం. రమణ ఆలోచనలో మునిగిపోయాడు. పోయినసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు తనకు పరిచయం అయ్యాడు శంకరం. భార్యని హాస్పిటల్కి నడిపించి తీసుకొచ్చిన రమణ దగ్గర అందరిలాగే డబ్బు పుచ్చుకొని బెడ్ ఏర్పాటు చేశాడు. కానీ తెలియకుండానే శంకరంకి దగ్గరయ్యాడు రమణ. రమణ నెమ్మదస్తుడు అవడం కారణం కావచ్చేమో. రమణ భార్య రాజ్యం శవాన్ని మార్చురీ వ్యాన్లో తీసుకెళ్తూ ఉంటే ఎన్నో చావులు స్వయంగా చూసిన శంకరం చలించిపోయాడు. అతనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చి తుడుచుకోవడం కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయాడు. భార్యను గురించిన రమణ చెప్తూ ఉంటే ఆమెలో మంచితనాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు. ఆమె ఇంకా బతకదని డాక్టర్లు చెప్పినప్పుడు రమణ కళ్లల్లో నీళ్లు చూసి చలించిపోయాడు. మొదటిసారి సావిత్రి చనిపోయాక మురళిని పెంచలేక బాధపడుతున్న సమయంలో రాజ్యం రమణ జీవితంలో అడుగుపెట్టింది. ఆమె రాకతో రమణ కష్టాలు తీరిపోయాయి. లోకం తీరు తెలిసిన రాజ్యం సిగ్గుపడకుండా కూలి పని చేస్తూ 3 నెలల్లో ఒక గేదెను కొని పాల వ్యాపారం మొదలుపెట్టింది. 6 నెలలు తిరిగేసరికి 3 గేదెలు ఇంటికి చేరాయి. అప్పటి నుండి తిరిగి వెనక్కి చూడనే లేదు. పట్నంలో మురళిని చదివించింది. వాడు ప్రయోజకుడవుతాడు అని అనుకుంటే వాడొక తిరుగుబోతు అయ్యాడు. వాడిని చదివించడం అవసరమని రాజ్యం కొంత పొలం కౌలుకు తీసుకుని కొడుకుని పనిలోకి దింపి వ్యవసాయం కూడా మొదలుపెట్టింది. తాను ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేసేది. రాజ్యం చలవతో చక్కగా 3 గదుల ఇల్లు కట్టుకున్నారు. సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి అనగా రాజ్యానికి జబ్బొచ్చింది.
తగ్గిపోతుందని కొన్నాళ్లు అశ్రద్ధ చేసినా 10 మంది 10 రకాలుగా చెప్పడంతో హాస్పిటల్కి భార్యను తీసుకుని వచ్చిన రమణ తిరిగి ఆమెను శవంగా ఇంటికి తీసుకువెళ్లవలసి వచ్చింది. రాజ్యం హాస్పిటల్లో ఉందని తెలిసినా మురళి మనసు మారలేదు. ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగి వ్యాపారంలో నష్టం వచ్చిందని అప్పుల వాళ్ళని ఇంటి మీదకి తీసుకొచ్చాడు. రాజ్యం చనిపోయిన రోజు శవాన్ని ఇంటి ముందు ఉంచితే అప్పుల వాళ్ళు చుట్టూ చేరి నానా గొడవ చేశారు. అందరికీ బాకీలు తీరుస్తానని చనిపోయిన రాజ్యం సాక్షిగా ప్రమాణం చేసి ఆమె కార్యక్రమాల్ని ఒడ్డెక్కించాను అన్నాడు రమణ. ఈ హడావిడిలో తాను ఉండగానే తనను పెంచి పెద్ద చేసిన తల్లి అని కూడా ఆలోచించకుండా ఆమె దాచుకున్న కొన్ని నగలను దొంగతనంగా ఇంట్లోంచి పట్టుకుని వెళ్లిపోయాడు మురళి. పోనీలే, కొడుకు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటాడని అనుకున్నాడు రమణ. సరిగ్గా నెల తిరగకుండానే ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మౌనంగా ఆమెను కోడలిగా అంగీకరించాడు. తనకు తెలియకుండా కొడుకు కోడలు కలిసి ఇల్లు తాకట పెట్టిన రోజున రమణ తట్టుకోలేకపోయాడు. కొడుకు మీద మొదటిసారి చేయి చేసుకున్నాడు. అడ్డొచ్చిన కోడల్ని కూడా వదలలేదు. దాంతో పంచాయతీ జరిగింది. ఊళ్ళో పెద్దలు మురళిని అతని భార్యని సమర్థించి సర్దుకుపోవాలి కాని కుటుంబాన్ని రోడ్డున పడేయకూడదని రమణకి హితబోధ చేశారు. ఇల్లు రమణ చేజారిపోయిందని తెలిసిన అప్పుల వాళ్ళు మళ్లీ రమణ మీద పడ్డారు. అప్పులకి తనకి సంబంధం లేదని రమణ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఒప్పుకోలేదు సరికదా. చనిపోయిన రాజ్యం మీద నిందలు వేయడంతో భరించలేక తానే అప్పులు తీరుస్తానని మాటిచ్చాడు. వ్యవసాయం చేయడం కూడా చేతకాని రమణ కూలో నాలో చేసి అప్పులు తీర్చుదామంటే అదేమీ జరిగే పని కాదని అర్థమైపోయింది. దిక్కుదోచని రమణ ఊరి మొదట్లో ఉన్న రామాలయం దగ్గర కూర్చుని ఉండగా పేపర్ చదువుతున్న పోస్ట్ మాస్టర్ ద్వారా తెలుసుకున్నాడు. కేజీహెచ్లో కిడ్నీ కోసం ఎదురు చూస్తున్న పేషెంట్ ఉన్నాడని. శంకరాన్ని కలిసి తన సమస్య చెప్తే ముందు ఒప్పుకోలేదు. కానీ కమిషన్ ఆశ చూపించేసరికి సూపరింటెండెంట్కి మిగిలిన అధికారులకి రమణ విషయం చెప్పి తన టాలెంట్తో వాళ్ళని ఒప్పించాడు. తర్వాత పరీక్షలన్నీ చేయించి రమణ కిడ్నీ పనికొస్తుందని తేల్చాక రమణ ముఖంలో ఆనందం చూసి శంకరం ఆశ్చర్యపోయాడు. రాజ్యానికి వచ్చిన చెడ్డ పేరు పోతే అదే చాలు. నా శరీరం అమ్మేసి అప్పులు తీర్చేసిన ఆమె రుణం నేను తీర్చుకోలేనిది అన్నాడు. ఇదిగో బాబు, ముందే చెప్తున్నాం, ఆపరేషన్ అయ్యాకే నీ డబ్బిస్తాం చెప్పాడు ఒక లావుపాటి ఆయన నిర్లక్ష్యంగా. మా నాన్న గురించి మేమేమీ ఆలోచించటం లేదు. నువ్వు కూడా ఏదో అవసరాల్లో ఉన్నావని, నీకు కూడా సాయం చేసినట్లు అవుతుందని మేము కిడ్నీ తీసుకుంటున్నాం. అతని మాటలు రమణకి చివుక్కు మనిపించాయి. నాకు డబ్బులు ముందే కావాలని నేను చెప్పానండి. మీరు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు అనవసరం. నాకు 1,00,000 రూపాయలు ఇస్తే మా ఊరు వెళ్ళి బాకీలు కట్టేసి వస్తాను. అప్పుడు ఆపరేషన్ పెట్టుకోండి. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు రమణ. ఇక్కడ పేషెంట్ పరిస్థితి బాగోలేదంటే నీ మాట నీదే తప్ప మేం చెప్పేది వినవేంటి విసుగ్గా అన్నారు. డబ్బు ఇస్తే ముందే తీసుకొని నువ్వు వెళ్ళిపోతే ఎలా అడిగింది ఒక ఆవిడ. అదేంటమ్మా అలా అంటారు? నేనెక్కడికి వెళ్ళిపోతాను? పోనీ నాతో ఎవరినైనా పంపించండి మీకు నమ్మకం లేకపోతే అన్నాడు రమణ. సరేలే, రేపు ఉదయం వెళ్ళివద్దాం చెప్పారు ఒకరు. బహుశా అతను పేషెంట్ ఆఖరి సంతానమేమో. ఆపరేషన్ రేపు సాయంత్రం అంటున్నారుగా, ఇవాళే వెళ్ళొచ్చేద్దామండి. నేను అప్పులు తీర్చేస్తే రాజ్యానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాణ్ణవుతాను చెప్పాడు రమణ. రమణ చెప్పినట్లు అప్పటికప్పుడే బయలుదేరి కారులో అతని ఇంటికి చేరుకున్నారు. రమణను చూసి చాలా మంది పలకరించారు. రమణ మంచి హుషారుగా ఇంట్లో అడుగుపెట్టి కొడుకుని కోడల్ని వచ్చిన వాళ్ళకి పరిచయం చేశాడు. తర్వాత ఊళ్ళో 10-15 మందిని కలిసి బాకీలు తీర్చేశాడు. ఏంటి రమణ, చాలా హుషారుగా ఉన్నావు పలకరించాడు చిన్నప్పటి స్నేహితుడు రాజు. ఏం లేదురా, ఊళ్ళో మురళి పెట్టిన బాకీలన్నీ కట్టేశానుగా, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ బంధువులు వచ్చాను. రేపు వైజాగ్ వెళ్లాల్సిన పని ఉంది. ఒక వారం రోజుల్లో వచ్చేసి ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటాను చెప్పాడు. వెళదామా? తనతో వచ్చిన ఆ పేషెంట్ కొడుకు చెప్పడంతో అతనితో కలిసి కారు ఎక్కాడు. రాజు తననే చూస్తూ ఉండటంతో కారులోంచి అతనికి చెయ్యి ఊపుతూ వీడ్కోలు పలికాడు. రాజు రమణన్నే చూస్తూ, ఆహా, అదృష్టం అంటే నీదేరా రమణ. భార్య పోయినా బాదరబందీలు లేని జీవితం రానిది. ఇవాళ హాయిగా కారులో తిరుగుతున్నావు అనుకున్నాడు. రమణ కారు ఊరు దాటుతూ ఉంటే ఊరు గుర్తొచ్చి ఒక్కసారి కళ్ళల్లోంచి నీళ్లు సుడులు తిరుగుతూ తెలియకుండానే చేతి మీద వెచ్చగా జారిపడ్డాయి. మీ ఊళ్ళో మీకు మంచి పేరుంది కదా, ఇప్పుడు కిడ్నీ అమ్ముకోవడం దేనికి అడిగాడు అతను. నా భార్య రాజ్యం ఉన్న రోజుల్లో రాజులాగా బ్రతికాను. మా మురళి ఊరంతా అప్పులు చేసి జల్సాగా బతకడం అలవాటు చేసుకున్నాక నాకు కష్టపడి సంపాదించింది కరిగిపోయింది. మాయదారి క్యాన్సర్ ఆమెను తినేసి నన్ను మిగిల్చి అనాథం చేసింది. కొడుకు చేసిన అప్పు మీ దయ వల్ల తీర్చేసి రాజ్యంకి చెడ్డ పేరు రాకుండా చేయగలిగాను.
ఇప్పుడు నా జీవితానికి ఏ చింత లేదు. రమణ గొంతులో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ హాస్పిటల్కి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు దాటిపోవడంతో ఆపరేషన్ చేయాల్సిన డాక్టరు మర్నాడు ఆపరేషన్ చేద్దామని చెప్పి రమణను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ముందుగా అనుకున్నట్లు మర్నాడు ఉదయాన్నే డాక్టర్స్ వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోయారు. రమణకి మెలకువ వచ్చేసరికి ఒక జనరల్ వార్డులో పెట్టారు. పేషెంట్ వాళ్ళు ఎవరూ వచ్చింది చూసింది లేదు. రమణకి మెలకువ వచ్చేసరికి ఎదురుగా శంకరం. రమణ, ఇందాకే నీ కొడుకు వచ్చి చూసి వెళ్ళాడు అన్నాడు. హాస్పిటల్ అంతా తిరుగుతూ అడుగుతూ ఉంటే ఎవరో ఏమిటో అని వివరాలు అడిగాను, చెప్పాడు శంకరం. కిడ్నీ అమ్మిన విషయం చెప్పావా అడిగాడు రమణ. లేదయ్యా, అనారోగ్యం అని ఆసుపత్రిలో జాయిన్ అయ్యావని, నీకెవరూ లేరని చెప్పావని అన్నాను. మీ నాన్న అంటున్నావు కాబట్టి ఖరీదైన వైద్యం కోసం ఇంకా ఎక్కడైనా జాయిన్ చేయమని చెప్పాను అన్నాడు. ఇతను నన్ను కన్న తండ్రి కాదు, తెలిసిన ఆయన. నా చిన్నతనంలో పక్కింట్లో ఉండేవాడు. అప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో నాన్న అని పిలిచేవాడిని. అలాగే అలవాటైపోయింది అంటూ తప్పించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని, ఏదైనా విషయం ఉంటే ఫోన్ చేయమని, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించే స్థితిలో లేనని చెప్పాడు రమణ అన్నాడు శంకరం. రమణ కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు కారి బెడ్ మీదకి పడిపోయాయి. నీళ్లకు మెలకు వచ్చేసరికి బలానికి పళ్ళు అవి కొనుక్కోవడానికి వాళ్ళు 10,000 ఇచ్చారు. నిజానికి మాలాంటి వాళ్ళ చేతిలో పడితే డబ్బు విషయం కదా సులభంగా మోసం చేస్తారు రమణ. కానీ ఎందుకో ఆ రోజు మీ ఆవిడని చూశాక నాకు నా చెల్లెమ్మని చూసినట్లు అనిపించింది. ఈ డబ్బు జాగ్రత్తగా పెట్టుకో, నేను 1 గంటలో వస్తాను అంటూ డబ్బులు రమణ చొక్కా జోబులో పెట్టి వెళ్ళిపోయాడు శంకరం. రమణకి కడుపులో తిప్పేసినట్లు అనిపించింది. కన్న కొడుకు తనని సొంత తండ్రి కాదనగలడని ఊహించలేదు. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి లేచి కొంచెం నీళ్లు తాగుదామని అనుకున్నాడు. కానీ సాధ్యం కాకపోవడంతో అలాగే నీరసంగా ఉండిపోయాడు. రమణ, రమణ, మందులు వేసుకున్నావా అంటూ శంకరం తట్టి లేపబోయాడు రమణని. అతని శరీరం చల్లగా తగలడంతో అనుమానం వచ్చి ఊపిరి చూడటం కోసం ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఎప్పుడో శ్వాస ఆగిపోయినట్లుంది. డ్యూటీ డాక్టర్కి విషయం చెప్పాడు శంకరం. కొంతసేపటికి రమణ చనిపోయాడని డాక్టర్ చెప్పేసి శవాన్ని వాళ్ళు వచ్చేదాకా మార్చురీలో ఉంచమన్నారు. తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తో శంకరం మురళికి ఫోన్ చేశాడు. నాకు రావడానికి తీరిక లేదండి, కానీ చిన్నప్పటి నుండి నాన్న అని పిలిచి తెలియకుండా విమానం పెంచుకున్నాను. ఇప్పుడే బయలుదేరి వస్తాను. నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో చెప్పాడు. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బాబు అన్నాడు శంకరం. సాయంత్రం 6 గంటల సమయంలో హాస్పిటల్కి చేరుకున్నాడు మురళి. మనిషి బాగా తాగినట్లున్నాడేమో, గుప్పున కంపు కొడుతోంది పక్కన నిలబడితే. పద, వెళ్ళి మీ నాన్నని చూద్దువుగాని చెప్పాడు శంకరం. అంకుల్, శవాన్ని చూడడం అంటే నాకు భయం. అసలు హాస్పిటల్కి రాకూడదనుకున్నాను, కానీ తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. ఒక సాయం చేసి పెడతారా అడిగాడు. ఏంటి బాబు, ఏం సాయం చేయాలి అని అడిగాడు శంకరం. మెడికల్ కాలేజీ వాళ్ళు 25,000 50,000 ఇచ్చి శవాలని కొంటారట కదా. ఇన్నాళ్ళు అతన్ని నేనే చూసుకున్నాను. చాలా కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు శవాన్ని తీసుకెళ్లి నేను చేసేదేముంది చెప్పండి. మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇచ్చేసి నాకు డబ్బిప్పించండి, మీ కష్టాన్ని ఉంచుకోను అంటూ 1000 రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు మురళి. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అతని కన్న కొడుకువని, నువ్వు చేసిన వెధవ పనులన్నీ చెప్పి చనిపోయిన మీ అమ్మ ఆత్మ బాధపడకూడదని తన కిడ్నీ అమ్మి నువ్వు చేసిన అప్పులన్నీ కట్టిన మహానుభావుడు. ఇప్పుడు శవాన్ని అమ్మి డబ్బులు పట్టుకెళదామని వచ్చి లంచం ఇవ్వాలనుకుంటున్నావు. నీలాంటి కొడుకు ఉంటే ఎంత, చస్తే ఎంత. నా కళ్ళ ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. శంకరం కళ్ళల్లో ఎర్రటి చీర చూసేసరికి తాగిన మైకం పోయింది మురళికి. మౌనంగా అక్కడి నుంచి కదిలాడు. రమణ, నీలాంటి మంచివాడికి ఈ లోకంలో జీవించే హక్కు లేదయ్యా. నాలాంటి లంచగొండులు మోసగాళ్లు, నీ కొడుకు లాంటి దుర్మార్గులదే ఈ ప్రపంచం. నీకు ఘనంగా అంత్యక్రియలు నేను జరిపి ఇన్నాళ్లు చేసిన పాపాలను కడుక్కుంటాను. చచ్చేదాకా నీతిగా బతుకుతాను రమణ, నీ మీద ఒట్టు అన్నాడు. మర్నాడు రమణ శవాన్ని మార్చరీ నుండి అధికారుల అనుమతితో తీసుకుని పాడెని భుజానికి ఎత్తుకుని మనసులోనే చెప్పుకున్నాడు శంకరం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ కామెంట్స్ నాకెంతో విలువైనవి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.